హలో ఎవరివన్, నేను మీ అనపన గోపాల్. వెల్కమ్ టు అనపన ఏజీ వరల్డ్. మీ మొదటి పిక్చర్లోన ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే నేను దేని గురించి చెప్పబోతే మీకు అర్థమై ఉంటుంది. మీరు అనుకున్నదే కొండారెడ్డి బుర్జ్ గురించి. నంద్యాల నుండి కొండారెడ్డి బుర్జ్ చూడడానికి బైక్ పైన మేము వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళి కొండారెడ్డి బుర్జ్ అనేది చూడడం జరిగింది. కొండారెడ్డి బుర్జ్ అనేది టీవీలోనూ సినిమాల్లోనూ చూడడం తప్ప ఫర్ ది ఫస్ట్ టైం నేను లైవ్గా చూడడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. దారి పొడుగున నైట్ పూట వెళ్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. సో పుల్లారెడ్డి స్వీట్స్ లాగే పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా ఫేమస్ కర్నూలులో. ఇప్పుడు కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ వస్తే చూద్దామా. హెచ్చట కుడివైపున రాయలసీమ యూనివర్సిటీ మనకు కనబడుతుంది. అదే రాయలసీమ యూనివర్సిటీ. లోపలికి వెళ్ళలేకపోయాం, రాత్రి అయిపోయింది కాబట్టి. కర్నూలులో ఆనాటి ఆంధ్ర అందగాడు శోభన్ బాబు గారి విగ్రహం కూడా నేను చూడడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మున్సిపాలిటీని, డాక్టర్స్ని, పోలీస్ని అన్ని విభాగాలను కవర్ చేస్తూ కూడా ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకునే కొండారెడ్డి బుర్జ్ కనబడుతుంది చూడండి. సో కొండారెడ్డి బుర్జ్ దగ్గరికి వెళ్ళాక మేము మొదట చేసిన పని ఏంటంటే బండిని పార్క్ చేసి దాని ఆపోజిట్లో ఒక మంచి పార్క్ ఉంటుంది. ఆ పార్క్ లోపల లాస్ట్కి వెళ్తే మనకు టిఫిన్స్ అన్నీ ఉంటాయి. మేము అక్కడ టిఫిన్ చేయడం జరిగింది. ఫస్ట్ అక్కడ దోశ ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా పెద్ద దోశ ఇచ్చారు, 30 రూపీస్ మాత్రమే, చాలా బాగుంది. అక్కడ నేను టిఫిన్ చేశాను.
సో టిఫిన్ చేశాక కొన్ని ఫొటోస్ తీసుకొని అలా మేము కొండారెడ్డి బీచ్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని వీడియోస్ అవి కొన్ని దగ్గర తీయకూడదంటే కొంచెం ఫొటోస్ అవి తీస్తూ వీడియోస్ కింద మార్చుకున్నాము. కానీ లోపలైతే ఎక్సలెంట్గా ఉంటుంది. లోపలికి వెళ్ళిన వెంటనే రైట్ సైడ్ మనకు శిలాఫలకం ఉన్నది ఉంటుంది. కొండారెడ్డి బీచ్ యొక్క హిస్టరీ అనేది దానిలో ఉంటుంది. మీకు అది తెలుగు వెర్షన్ ఇంగ్లీష్ వెర్షన్ రెండు కూడా పెట్టడం జరిగింది. అక్కడ చూడండి, దానిలో కర్నూలు కొండారెడ్డి బీచ్ యొక్క పోర్ట్ యొక్క స్టోరీ ఉంటుంది. ఆ తర్వాత మేము లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల మాత్రము సూపర్గా ఉంటుంది. నైట్ పూట వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. చీకటిగా ఉంది. వచ్చింది అక్కడి నుంచి వచ్చామా? అసలు కొండారెడ్డి బీచ్ పైనుంచి ఎక్కి సిటీ మొత్తాన్ని చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను నమ్మలేదు అసలు ఎంత బాగుంటుందా అని. ఫస్ట్ టైం కొండారెడ్డి బీచ్ ఎక్కేసరికి అసలు చాలా అంటే నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంత బాగుంది. మొత్తానికి నా కోరిక నెరవేరిపోయింది. సో నాకు ఈ ప్రయాణంలో బాగా హెల్ప్ చేసింది ఎవరంటే నాగశేషులు సారు. ఆయన నన్ను బండిపై తీసుకువెళ్ళేసి కొండారెడ్డి బీచ్ మొత్తాన్ని కూడా చూపించారు. థ్యాంక్ యూ సార్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అనండి. కొండారెడ్డి బీచ్ పైన ఇక్కడ గదిలాగా ఉంటుంది. ఇక్కడికైనా మనం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినట్లయితే తుంగభద్ర నది దగ్గర మనము వస్తామంట. అప్పుడు అల్లంపూర్ ఉంటుంది. అల్లంపూర్ 20-30 కిలోమీటర్లు భూమిలో ఈడ కందన కందన బండ కందన వేసుకుంటుండే